ఏపీ సీఎం చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు నిర్వహించారు. తనకు చంద్రబాబు గతంలో మేయర్ పదవి ఇచ్చారని, తాను త్వరలోనే టీడీపీలో చేరతానని తీగల తెలిపారు. అయితే తెలంగాణలో టీడీపీకి చాలా మంది అభిమానులు ఉన్నారని, టీడీపీకి పునర్వైభవం తీసుకొస్తామని తీగల చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తన మనవరాలి పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించినట్లు తెలుస్తుంది. టీడీపీలో చేరే అంశంపై సమాధానం చెప్పేందుకు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి నిరాకరించారు. అయితే మనవరాలి పెళ్లికి పత్రికను ఇవ్వడానికి చంద్రబాబును కలిశారన్నారు మల్లారెడ్డి. ఒడిదొడుకులతోని తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్లీ రావాలని, ఈ తెలంగాణలో కూడా మళ్లీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈ రోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్ తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు.